బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో శ్రీహరిపై కేసు నమోదు కాగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించినట్టు శ్రీహరిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు శ్రీహరిని అరెస్ట్ చేసి సెల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరి అరెస్టుపై భగ్గుమంటోంది వైసీపీ. కావాలనే తప్పుడు కేసులు పెట్టి తమ నాయకులను భయపెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రొసీజర్ ఫాలో కాకుండా పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంటే కేసే తప్పుడు కేసు. ఆ కేసులకు సంబంధించినంత వరకు మినిమం ప్రొసీజర్ అన్న ఫాలో కాకుండా మీరు టెర్రరైజ్ చేయాలంటే చేయలేకపోతున్నామని మీకు తెలుస్తుంది. 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు. ఎవ్వరు బెదరట్లే. పైగా రోజు రోజుకు ప్రజాభిమానం అట్లే పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కార్యకర్తల్లో ఉత్సాహం అలాగే ఉంది. ఇట్ ఈజ్ రైటింగ్ ఆన్ ది వాల్. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 2-3 ఇయర్స్కి ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా అనేది కనపడుతుంది. అయినా మీకు అది కూడా బెరుకు లేదు అని అంటే మీరు ప్రిపేర్డ్గా ఉన్నారని అనుకోవాలి. ఇలా చేసేవాళ్ళు అందరినీ అనట్లే, ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళను. రెండవది, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, ప్రొసీజర్ ఫాలో కానీ. మిగిలినవి ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక కేసు ఎక్కడో పెట్టి దానికి ఎన్నో లింక్ చేయాలి శ్రీహరిని వెళ్ళి పెట్టినారండి. దాని ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి 100ల్లో వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు. కేసులు పెట్టి తీసుకునేవాడు లేడు. ఎక్కడ మొదలవుతుంది కల్చరు? అన్యాయంగా కేసులు పెట్టి వైసీపీ నేతల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనికి కారకులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నిటికాంతయ్య గారు చెప్పాడు. నాకు నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాలా. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళి కుప్పం దాకా తీసుకెళ్ళి అక్కడ వదులుతారంట. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో, పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తక్షణమే ఆయనకి నోటీస్ ఇచ్చి ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయాలి. ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చేసి మళ్ళీ కోర్టులో హాజరుగమని చెప్పాలి. ఫాల్స్ కేసెస్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సిన